మార్కెట్ చెక్ పోస్టులని ఉంటాయి. అక్కడ డబ్బులు 10 వాహనాలకు కట్టించుకుంటే 5 వాహనాలు 6 వాహనాలకు డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటే 3-4 మింగేస్తున్నారు. ఇది ఈనాడు చెప్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో అసలు డిజిటల్ చెల్లింపులు ఎందుకు జరగట్లేదు మార్కెటింగ్ శాఖలో అన్నటువంటి పాయింట్. ఇదివరకు లిక్కర్ గురించి ప్రశ్న, ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాబట్టి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. టీ తాగిన ఆర్టీసీ బస్సు ఎక్కిన విద్యుత్ బిల్లు చెల్లించాలని డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. ఈ విధానం చిల్లర సమస్య లేకపోవడంతో వాడు ప్రభుత్వ శాఖలో పారదర్శకత పెరుగుతోంది. ఇన్ని సౌలభ్యాలు ఉన్నందుకే అంతటా డిజిటల్ యుగం విస్తరిస్తుంటే మార్కెటింగ్ శాఖ మాత్రం తిరిగి దూరంగా ఉంది. మార్కెట్ లైసెన్స్ రుసుము, నవీకరణ రుసుము, దుకాణాల అద్దెలు, మార్కెట్ సెస్ ఇలా అన్ని నగదు రూపంలో వసూలు చేస్తుంది. అన్ని శాఖలు డిజిటల్ అడుగులు పడుతుంటే ఈ శాఖ పాత పోకడలను అనుసరిస్తోంది. నగదు చెల్లించే విషయంలో డిజిటల్గా మారడానికి వ్యాపారాలు సుముఖంగా ఉన్న అధికారులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మార్కెటింగ్ శాఖ ఆదాయం సమకూర్చే ప్రధాన వ్యాపారులు అన్ని లావాదేవీలు ఆన్లైన్లో చేస్తూ మార్కెటింగ్ శాఖ మాత్రం నగదు చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించడంతో వాళ్ళకి పలు ఇబ్బందులు ఉన్నాయి. చెక్ పోస్టుల దగ్గర అయితే మార్కెట్ సెస్ చెల్లించడానికి అవసరమైన నగదు వాహన డ్రైవర్లకు చాలాసార్లు దొరకడం లేదు. అన్ని చోట్ల ఏటీఎంలు అందుబాటులో ఉండకపోవడంతో సెస్ చెల్లించడానికి ఆపసోపాలు పడుతున్నాయి. దీంతో కొన్నిసార్లు చెక్ పోస్టుల దగ్గర వేచి చూడాల్సి వస్తుంది. ఫోన్పే, గూగుల్ పే రూపంలో మార్కెట్ సెస్ చెల్లించాలంటే అదనపు సొమ్ము అడుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి సాంకేతిక అంశాలను అధిగమించి డిజిటల్ దిశగా పయనించాలంటూ రాసుకొచ్చింది.